హలో ఫుడీస్ మన తెలుగు వాళ్ళకండి ఎన్ని బిర్యానీలు ఎన్ని పిజ్జాలు ఎన్ని బర్గర్లు ఏవి తిన్నా ఒక అచ్చ తెలుగు భోజనం ఇచ్చే కిక్ ఏది ఇవ్వదండి. ఎన్ని తిన్నా చివరిగా కొద్దిగా అన్నం తినకపోతే అసలు ఆ ఫీల్ ఉండదు, అది ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఈ రోజు శ్రావణ మాసం, అది కూడా సాటర్డే రోజు అచ్చ తెలుగు భోజనం ట్రై చేయాలని మేము అలా వెతుకుతుంటే మాకు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన సదరన్ స్పైస్ కనపడింది. ఒకసారి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ప్యూర్ వెజ్, అది కూడా ఓన్లీ బంతి భోజనంకే సెగ్రిగేట్ చేశారు. సాంప్రదాయబద్ధంగా అచ్చ తెలుగు స్టైల్లో విస్తరాకును పరిచారు. స్టార్టింగే పూర్ణం మరియు నెయ్యితో స్టార్ట్ చేశారు. దాని తర్వాత పొళ్ళు, పచ్చళ్ళు, లెమన్ రైస్, గుత్తొంకాయ కూర, బెండకాయ టమాటో కర్రీ మరియు పప్పు, 3 వెరైటీస్ ఆఫ్ అప్పడాలు, మజ్జిగ మిరపకాయ, అలా ఒకదాని తర్వాత ఒకటి మనకు అచ్చ తెలుగు భోజనం మనకు అందించారు. ఇవన్నీ విస్తరాకు మీద వచ్చాక నోరు ఊరకుండా ఉంటుందా సరే అని పూర్ణంతో స్టార్ట్ చేశాను. పూర్ణంలో నెయ్యి గట్టిగా దంచారండి. ఆ నెయ్యి బాగా బ్లెండ్ అయిన పూర్ణంని తింటుంటే అబ్బాబాబాబా స్వర్గం అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. పులిహోర కూడా చాలా బాగుంది. పులావ్ ఓకే ఉంది. దాని తర్వాత నాతో పాటు చాలా మంది తెలుగు వాళ్ళకి ఫేవరెట్ అయిన అన్నం, నెయ్యి, పప్పు, పొడి, ఆవకాయ వీటన్నిటిని కలుపుకొని అప్పడంతో పాటు తింటే ఆ టేస్ట్ ఉందండి. అబ్బాబాబాబాబాబా స్వర్గానికి మించి ఉందండి, అద్దిరిపోయింది. దాని తర్వాత గుత్తొంకాయ కూర ట్రై చేశాను, అది కూడా చాలా బాగుంది. కానీ దీని తర్వాత వచ్చింది ఈ హోల్ బంతి భోజనంలో నా ఫేవరెట్ డిష్ అయిన ఉలవచారు మరియు క్రీమ్. ఆ ఉలవచారు ఆ క్రీమ్ తో పాటు కలుపుకొని అలా తింటుంటే అబ్బాబాబాబాబా ఎంత బాగుందంటే అండి. ఈ రోజు బంతి భోజనంలో నా ఫేవరెట్ వచ్చి ఉలవచారు మరియు క్రీమ్. దీంతో పాటు బంతి భోజనంలో మనకు సేమియా సగ్గుబియ్యం పాయసం కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. టేస్ట్ వైజ్, అంబియన్స్ వైజ్, క్లెన్లీనెస్ వైజ్ ఈ ప్లేస్ అయితే వర్తి అనే చెప్పాలి. బట్ ప్రైస్ వైజ్ కొద్దిగా టూ మచ్ ప్రైసీ అనిపించింది. బికాస్ ఆఫ్ ద ఏరియా కానీ ఆ మెయింటెనెన్స్ వల్ల కానీ చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఆ ప్రైస్ పెట్టిండొచ్చు. ఒకవేళ మీరు కనుక అచ్చ తెలుగు బంతి భోజనం కానీ ప్రీమియం ప్లేస్లో, అది కూడా కొద్దిగా ప్రైస్ పెట్టడానికి ఓకే అయితే ఈ ప్లేస్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక బంతి భోజనం ఇక్కడ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఈ ప్లేస్కి వెళ్ళి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఈజ్ జిందగీ. బాయ్ బాయ్.